యజ్ఞయాగాది క్రతువుల్లో చూసినటువంటి ఆ ఫలితం వల్ల ఆయనకు భగవంతుడి యందు శ్రీ మహావిష్ణువు యందు అనన్యమైనటువంటి భక్తి పెరిగింది. అలా పెరిగిన కొంతకాలానికి తన తల్లి దగ్గరికి వచ్చి ఆమెతో కొంత అన్యోన్యంగా గడుపుతూ నిరంతరం నారాయణ స్మరణ చేస్తూ గడిపేవాడు. కొంతకాలానికి ఆ తల్లి చనిపోవడంతో ఆయన ఒక అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ నిశ్చలమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక జలాశయంలో నీళ్లు స్వీకరించి అక్కడే శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ అక్కడే కూర్చుండిపోయాట. అయితే స్వప్నంలో ఆ యొక్క స్వామి సాక్షాత్కరించగా, ఈ జన్మలో నీకు పరిపూర్ణత రాలేదు కాబట్టి వచ్చే జన్మలో నీకు మోక్షాన్ని, అలాగే నీకు అద్భుతమైనటువంటి భగవతత్వాన్ని నీకు ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. తర్వాత అక్కడే నారద మహర్షి తపస్సులో నిమగ్నమై కొంతకాలం గడిపాడు. నారద మహర్షి తపస్సు చేయడం వల్ల ఆ తపస్సులోనే లీనమై ఆ శరీరాన్ని త్యజించడం జరుగుతుంది. తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు కల్పాంతం పూర్తయిన తర్వాత నూతన కల్పం ప్రారంభమయ్యే ముందు తన శరీరంలోంచి నారద మహర్షి స్వరూపాన్ని పుట్టించడం జరుగుతుంది. కాబట్టి నారద మహర్షి మొట్టమొదటి బ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి చైతన్యంగా మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాగే నారద మహర్షి చాలా గొప్ప జ్ఞాని. బ్రహ్మకు ఎంత అద్భుతమైనటువంటి సంపూర్ణత ఉందో బ్రహ్మగారికి, అలాంటి సంపూర్ణత నారద మహర్షికి ఉంది. కాబట్టి సినిమాలో చూసిందంతా నిజం అనుకోకండి. ఎందుకంటే నారద మహర్షి అంటేనే ఒక జ్ఞాని. ఆయన ఇచ్చిన వాన్మయమే ఈరోజు మనం చదువుతున్నటువంటి విద్యలు.